అండి, రసం చేస్తున్నాను. 4 ఎండుమిరపకాయలు, స్పూన్ జీలకర్ర, స్పూన్ మిరియాలు, 5, 6 వెల్లుల్లి రబ్బరు, 1 స్పూన్ ధనియాలు వేసి ఇది మిక్సీ పట్టాలి. ఇది రసం పొడి అండి. ఇప్పుడు రసానికి చింతపండు, 4 టమోటాలు, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా నలుపుకోవాలండి. బాగా పిసికి ఇదంతా బాగా కలిపి హాయ్ అండి, ఇప్పుడు రసం చేస్తున్నాను. బాండ్లీ పెట్టి నూనె వేసి నూనె వేడయ్యాక ఆవాలు కొద్దిగా వేసుకోవాలండి. ఆవాలు వేగుతాయండి. ఇది రసానికి మసాలా పెట్టుకున్నామండి. రసం పౌడర్ ఇది బాగా ఫ్రై చేసుకొని పచ్చివాసన పోయిన దాకా వేయించాలండి. ఇది కొద్దిగా పసుపు, కొద్దిగా ఇంగువ, వేసి బాగా వేయించుకొని ఫ్రై అయినాక మాడకుండా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి, లేకపోతే మాడు వాసన వస్తుంది. ఇప్పుడు రసం పోసుకోవాలండి. ఒక చెంబు నీళ్ళు పోసినాను. పులుపు ఉప్పు చూసుకొని కొంచెం నీళ్ళు వేసుకోవాలండి. కొద్దిగా నీళ్ళు పడతాయి, సాల్ట్ కొద్దిగా వేసుకోవాలండి. మూత పెట్టేసి అబ్బా, రసం స్మెల్ అదిరిపోతుందండి. కొంచెం కూడా అన్నం వదిలించుకొని తినేస్తుంది. ఆఫ్ చేస్తున్నా అండి. రసం రెడీ అయిందండి. లైక్ చేయండి, చూసి సబ్స్క్రైబ్ చేయండి.